ఆల్రెడీ జైషే మహమ్మద్ లష్కరే తోయిబా ఇస్తున్నటువంటి శిక్షణని బేస్ చేసుకుని త్వరలో ఏమన్నా ఘాతుక చర్యలకు పాల్పడతారా అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ అనుమానిస్తున్నటువంటిది భారత సైన్యం. భారత ప్రభుత్వం కూడా ఇప్పటికే మన సరిహద్దుకి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మొబలైజ్ చేసుకొచ్చారు. ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీని అడ్డం పెట్టి పాకిస్తాన్లో రెచ్చగొట్టాలని చూస్తున్నారు ఒక ఆస్పెక్ట్. బట్ పాకిస్తాన్ ప్రజలు వచ్చి రెచ్చిపోయి ఇండియా మీదకి వచ్చేదేమీ లేదు. ఇక్కడ మెయిన్ సమస్య ఏమైపోతుందంటే అక్కడ పాకిస్తాన్లో ఎదురవుతున్నటువంటి ఓ పక్కన బెలూచ్ రెబల్స్, ఇంకో పక్కన ఈ తీవ్రవాద సంస్థలకు ఫండింగ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకొక వైపున సింధు రెబల్స్ ఒకవైపున వస్తున్నారు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లో పక్కన కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ దాన్ని చల్లబరచాలంటే భారతదేశం మీద ఒక ఉగ్రదాడి, అప్పుడు చర్చ అంతా ఇటు పక్కకి రావాలి, వాళ్ళకి సమర్థింపుతో కథ నడవాలి. ఆపరేషన్ సింధూర్లో సర్వనాశనమైన పాకిస్తాన్ గెలిచిందని ప్రచారాలు చేసుకుంటూ దాని కారణంగానే అమెరికా మమ్మల్ని దగ్గరికి తీసుకుందని బిల్డప్లు ఇచ్చుకుంటూ బ్రతికేస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు అక్కడ పబ్లిక్ తూవను ఊస్తున్నటువంటి సందర్భంలో కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకురావాలి. అందుకే మన దేశంలో కనీసం ఒక్కటైనా సరే ఏదైతే ఈ నదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టుని ధ్వంసం చేసి అక్కడ గేటో ప్రాజెక్టో బ్రిడ్జినో ధ్వంసం చేసి మళ్ళీ వీరోచితత్వాన్ని ప్రదర్శిస్తే అప్పుడు భారతదేశపు సైన్యం వెళ్ళి పాకిస్తాన్ లోపల మళ్ళీ ఒక దాడికి దిగితే అప్పుడు అక్కడ ఓడిపోయినా సరే గెలిచామని బిల్డప్లు ఇచ్చుకుంటూ ప్రచారం చేసుకుని కిందసారి ఎట్లా సాగిందో అట్లాగా నడుస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా పనిచేసుకుంటున్నారు. కానీ వాళ్ళ దేశంలోనే ఎదురవుతున్నటువంటి అంశాలని దృష్టి మళ్లించడానికి ఈ నాటకం ఆడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.